హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా రోహిణి అండ్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక విష్ణు ఎలిమినేట్ అయిన తర్వాత తన బెస్ట్ బడీ అయిన నిఖిల్ గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం వచ్చేయండి. ఇకపోతే అర్జున్ ఏమో నిఖిల్ గురించి నీ ఒపీనియన్ ఏంటి, నిఖిల్ విన్నింగ్ రేస్ లో ఉంటారా అని అడుగుతారు అనమాట. దానికి విష్ణు వచ్చేసి డామ్ షూర్ ఉంటాడు, నిఖిల్ అక్కడ 100% జెన్యూన్ ఎఫెక్ట్స్ పెడుతున్నాడు, అది ఎందులో అయినా సరే. లాస్ట్ వీక్ ఏమో శేఖర్ మాస్టర్ వచ్చినప్పుడు జస్ట్ అలా కొరియోగ్రాఫర్ చూపించారు అంతే, వెంటనే మేమిద్దరం సింక్ లో వేసేసాం. మాకైతే చాలా చాలా నచ్చింది. నేను నిఖిల్ కంపెనీని చాలా ఎంజాయ్ చేస్తా, ఒక బ్రదర్లీ ఫీలింగ్ వస్తుంది. గైడ్ చేస్తాడు, తిడతాడు, కేరింగ్ గా వండి పెడతాడు, నా కోసం మటన్ కర్రీ కూడా చేశాడు. ఐ రియల్లీ లైక్ హిస్ నేచర్. తను లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. ఐ రియల్లీ విష్ హిమ్ అ బ్రైట్ ఫ్యూచర్ అన్నట్లుగా చెప్తుందా. దానికి అర్జున్ వచ్చేసి మాకు యాక్చువల్లీ ఒక డౌట్ ఉంది, నాకే కాదు ఆడియన్స్ కి కూడా ఉంది. నిఖిల్ తో కేవలం తన ఫ్యాన్ బేస్ యూస్ చేసుకోవడానికి మీరు దగ్గరగా ఉన్నారా, క్లోజ్ గా ఉన్నారా అని అడుగుతుంటే, నేను ఆల్రెడీ హౌస్ లో చెప్పా, జెన్యున్ గా నాకు ఎవరి ఫ్యాన్ బేస్ అక్కర్లేదు. ఆడియన్స్ నన్ను కోరితే ఉంటా, లేదంటే లేదు. నాకు జెన్యున్ గానే నేను కనెక్షన్ ఏర్పడింది. ఇప్పుడు పృథ్వీ, నిఖిల్ మేమంతా కొంచెం క్లోజ్ గా ఉన్నాం కదా, సో ఆబ్వియస్లీ నిఖిల్ నా ఫ్రెండ్, అందుకనే ఆ కనెక్షన్ వచ్చింది తప్పిస్తే నాకు వేరే ఇంటెన్షన్ లేదు. నిఖిల్ గేమ్స్ లో చాలా బాగా ఆడతాడు, ప్యూర్ హార్టెడ్ అనిపిస్తాడు. నన్ను నేను నిఖిల్ లో చూసుకున్నా, అందుకనే ఎందుకో తెలియదు కానీ సడన్ గా కనెక్ట్ అయిపోయాను. బయట వచ్చాక కూడా మాకు ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఐ జెన్యున్లీ వాంటెడ్ టు సీ హిమ్ యాజ్ అ విన్నర్. ఎందుకంటే విన్నర్ లో ఉండాల్సిన ప్రతి ఒక్క క్వాలిటీ కూడా నిఖిల్ లోనే ఉంది అన్నట్లుగా కరాఖండిగా చెప్పడం జరిగింది విష్ణుప్రియ. మరి మీరేమనుకున్నారు, నిఖిల్ విన్నర్ రేస్ లో ఉంటాడా? ఉంటే కనుక మీరు సపోర్ట్ చేస్తారా? అయితే ఎస్ అని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.